సో మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 60 స్థానాల్లో 50కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 3 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా లీడ్లో కొనసాగుతున్నారు. 4 డివిజన్లకే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీజేపీ ఇక్కడ 0. బీజేపీ ఏమాత్రం కూడా ఖాతా తెరవలేదు. 50 డివిజన్లో ఇప్పటికే సుమారుగా 60 డివిజన్లకు గాను 50 డివిజన్లో గెలుపొంది ఇంకో 3 చోట్ల లీడ్ కొనసాగిస్తూ 4 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకొని ఇంకా లీడ్ కొనసాగుతోంది. అంటే సంథింగ్ బీజేపీ ఇక్కడ ఖాతా కూడా తెరవలేరు. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఇది. సో బీజేపీ ఏమాత్రం ప్రాబల్యం చూపించలేకపోయింది. లైవ్లో రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో మంచిర్యాల కార్పొరేషన్లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘోరాతి ఘోరైన పరాజయం చవిచూసింది. 0 ఎక్కడ కూడా ఒక కార్పొరేషన్ కనీసం వాళ్ళు గతంలో అక్కడ లేరు అని చెప్పుకోపోవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేశారు కదా. ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినా కూడా అక్కడ ఏమాత్రం ప్రాబల్యం చూపించారు. బైక్ ర్యాలీ తీశారు, ఏమాత్రం ప్రభావం చూపించలేదంటే ఎలా చూడాలి? మనోజ్, ప్రధానంగా సబ్జెక్టు కరెక్షన్ 5 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నాయి. ఈ లాస్ట్ మినిట్లో అంటే హోరాహోరీ పోటీలో లాస్ట్ ఒక 5 ఓట్లతో 18 ఓట్లతో 16 ఓట్లతో 5 స్థానాల్లో ఇటు బీజేపీ తమ ప్రయత్నం కొనసాగించింది. ఒక రకంగా 44 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 44 స్థానాలు కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. 60 డివిజన్లలో ఏకతాటిపై కాంగ్రెస్ పార్టీ సింగిల్ లీడ్ కొనసాగింది. ఎక్కడ ఎటువంటి పోటీ కూడా బీజేపీ లేదు. కాకపోతే 5 స్థానాల్లో మాత్రం పోటాపోటీగా కొంత పోటీ జరిగింది. అయితే ప్రధానంగా ఇదంతా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థుల ఓట్ షేర్ చేయడం ద్వారానే ఇదంతా జరిగిందని అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ చెబుతున్నారు.